పోయి నిత్యం ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాటం చేస్తున్న పరవాడ పొల్యూషన్ పై ప్రైమ్ 9 చేసిన గ్రౌండ్ రిపోర్ట్ విజయవంతమైంది. పరవాడ పొల్యూషన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనకాపల్లి జిల్లాలోని తాడి గ్రామం సమస్యలపై ప్రైమ్ 9 ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ తో కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఇన్నాళ్లు పట్టించుకోని యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే యంత్రాంగంతో పరవాడకు చేరుకొని ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో కాలుష్యం కొరల నుంచి పరవాడ ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రైమ్ 9 చేసిన ప్రయత్నం ఫలిస్తే మరోవైపు కాలుష్యంతో పోరాడుతున్న పరవాడ ప్రజల కళ్లలో ఆనందం కన్నీళ్లు వచ్చాయి. తాడి పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇది చాలా కాలం నుంచి పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలోని తాడి అనే గ్రామం పరిస్థితి. ఎంతో కాలం నుంచి కాలుష్యంతో తాడి గ్రామంలోని ప్రజలు నలిగిపోతున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసింది. దీంతో అక్కడి ఎమ్మెల్యేలతో పాటు అధికార యంత్రాంగం కదిలింది. ప్రధాన సమస్యలపై తాడి తరలింపు అంశంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాడి గ్రామం నాయకులు పాల్గొన్నారు. తాడి గ్రామం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం గతంలో తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే కలెక్టర్కు వివరించారు. ఏళ్లుగా గ్రామం తరలించాలంటూ తాడి ప్రజలు చేస్తున్న పోరాటం తనకు తెలుసునని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం చంద్రబాబు తాడి తరలింపుపై నివేదిక తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అయితే అనుకున్న సమయంలో తాడి తరలింపు జరగకపోయినా ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని స్పీడప్ చేయాలని కలెక్టర్ని ఎమ్మెల్యేని కోరారు. నిర్వాసితుల జిల్లా కలెక్టర్ నేరుగా సమావేశం ఏర్పాటు చేయడంపై తాడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను సాధ్యమైన త్వరగా పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. తాడి గ్రామానికి సంబంధించి ప్రత్యున్మాయ స్థలం విషయంలో నివేదిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని కలెక్టర్ అన్నారు. దీనిపై మరల సర్వే చేసి అతి తొందరలో గ్రామ తరలింపు జరిగే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేయాలన్న తృప్తి నాకు వచ్చేది ఏంటి అంటే ఈ సమస్యలు తీర్చినప్పుడే. తాడి తరలింపు అనేది మీ చిరకాల కోరిక, మీ అవసరం. అది ప్రభుత్వం కూడా గుర్తించింది. తప్పకుండా 3 రోజుల్లోనే మళ్ళీ కలెక్టర్తో నిన్న కూడా మాట్లాడటం జరిగింది. 3 రోజుల్లో మళ్ళీ నేను జాయింట్ కలెక్టర్ కానీ విజిట్ చేస్తున్నాం. చేసి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని మీ అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మనం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం అనే దాని మీద మళ్ళీ సుదీర్ఘంగా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుని ప్రక్రియ స్టార్ట్ చేస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. ఇదేది కూడా మీ ఊరు వచ్చాను మీకు నచ్చేలాగా మాట్లాడాలనే కాదు. మీ అబ్బాయి పెళ్లి ముందా, తాడి తరలింపు ముందా అంటే తాడి తరలింపే ముందా. తాడి అనేది నా ఇంటి సమస్య అనేది నేను తీసుకున్న. తప్పకుండా మా అక్క చెల్లెమ్మలకు మాటిస్తా ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో షిఫ్ట్ చేసి మీతో శభాషి అనిపించుకోవాలన్న తపన నాకు కూడా ఉంది. త్వరలో నెరవేరుస్తానని మీకు మాటిస్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అత్యంత కాలుష్యకారకమైనటువంటి గ్రామంగా ఉన్నటువంటి తాడి గ్రామాన్ని తరలించాలని ప్రజలంతా ఎప్పటి నుండో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ తాడి గ్రామాన్ని తరలించడం కోసం ఆందోళన. ఉన్న ఊరిని కన్నతల్లిని ఎవరో కాదనుకోరు, కానీ ఉన్న ఊరినే తరలించండి అని ఫార్మా కంపెనీల యొక్క కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రజలు గగ్గోలు పెడుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వినతి పత్రాలు ఇచ్చారు. అనేక మందికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ చలనం లేదు. ఈ మధ్య కాలంలోనే ప్రైమ్ 9 అనేటువంటి టీవీ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కాలుష్యం వలన ప్రజలు అల్లాడుతున్నటువంటి విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. దీని దృష్ట్యా కలెక్టర్తో ఒక మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అయితే మేము చెప్తా ఉన్నాం, అనేక మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఇలా కలెక్టర్లతో మీటింగ్ జరుగుతుంది, ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతుంది, ఎంపీలతో మీటింగ్లే కాదు, కాలయాపన చేయడమే కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు ఇప్పటికైనా తాడి గ్రామాన్ని తరలించడం కోసం చర్యలు చేపట్టాలి. ఎందుకు అంటే స్థలం
ముఖ్యం. అలాగనే అక్కడ ఉన్నటువంటి మేజర్ సన్స్ ముఖ్యం. మేజర్ డాక్టర్స్ ఏదైతే మహిళలు ఉన్నారో, అమ్మాయిలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని లెక్కేయాలి. అలాగే భవనాలు మళ్ళీ రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్న మొత్తం లబ్ధిదారుల యొక్క అంచనా వేసి 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం చెల్లించి బాధితుల్ని ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వం నుండి జీవో ఇచ్చి పరిహారం ఎంత ఇస్తామనేటువంటి దాంతో నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి తప్ప ఏదో మామూలుగా సమావేశం ఏర్పాటు చేసి కాలయాపన చేసేది కాకుండా డిసెంబర్ 12వ తేదీన స్థానిక ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారు ఆ గ్రామంలో వాటర్ స్కీమ్ ఓపెన్ చేస్తూ ఆయన చెప్పాడు 6 నెలల్లో గ్రామాన్ని తరలించడం కోసం కలెక్టర్తో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ ఇప్పుడు జరిగింది. అంటే 5 నెలల తర్వాత ఇప్పుడు మీటింగ్ జరిగింది. వచ్చే నెలలో ఏదైతే మే 13వ తేదీ కల్లా 6 నెలలు పూర్తి అయిపోతుంది. కాబట్టి చెప్పినటువంటి ఏదైతే అయ్యగారు చెప్పినటువంటి మాటలు, ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పటికైనా కార్యరూపం దాల్చుతుందా, లేకపోతే కార్యరూపం దాల్చుకుంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో మీటింగ్ జరిపాం, కాలయాపన చేస్తాం, పర్వాలేదు కొద్ది కాలం గట్టెక్కిచ్చేద్దాం అనేటువంటిది అనుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ నాయకులు కూడా గట్టెక్కించడం తర్వాత కాలంలో ఖచ్చితంగా పంపించే కాలం వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి కాకుండా వారి నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం చర్యలు చేపట్టాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున, సిఐటియు తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ ముస్లిం ముడగా ఇక్కడ ముంతప్పుడే చచ్చిపోయినట్టుగా ఉన్నాం తండ్రి. ఏం చేస్తావో నీళ్ళు కానీ పాలు కానీ ఈ రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఏం చేస్తావో పేనానికి ఏమి బాగోలేదు. ఈ ఏళ్ళకి 6 రోజులు పెట్టి పడుకొని నెగలేకపోతున్నాను. నోటంట మాటే రావటం లేదు. ఈ లెగలేక నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎప్పుడు తరలిస్తావో, ఎప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తారో మీరు. ఎంతమంది వచ్చినా సరే ఎవరు కూడా పంపించలేకపోయారు. ఇప్పుడైనా సరే మీరు ఏం చేస్తారో, మా ఊరిని ఏం చేస్తారో సత్య సాగులో ఉన్నాము. ఈ నీళ్ళ ప్రాబ్లం కూడా చాలా బాగోలేదు. ఏం చేసినా మీదే భారం. బాగా ఇందల పైన ఉంటున్నాయి ముసలు ముడగాన. డబ్బులున్న వాళ్ళందరూ వెళ్ళి కట్టుకున్నారు. ఈ డబ్బున వాళ్ళందరూ ఈ బెడ్డీళ్ళంట బయటలంట ఇలాగే బ్రతుకుతున్నాం బాబు. ఇగో చూడు నా ఇల్లు ఎలాగుందో, నా యువకులు ఎలాగుందో, నా మాట ఎలాగుందో. ఇంత వాటికి ఏం చేద్దామన్నా సరే పిల్లలతోటి తల్లితోటి సత్య సాగు అయిపోతున్నాం. ఉన్న పిల్లలైనా సరే ఏ గుడిసిందంటే పైకి వెళ్ళిపోయి బతుకుతున్నారు. కానీ ఆ కూలి పని చేసుకుని ఆ ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నారు ఈ ఊరోకి వెళ్ళిపోయి బాబు. మరి తొందరగా ఈ తాడి ఎప్పుడు తరలిస్తారో అంతా మీకే పుణ్యం ఉంటుంది. మొన్న కూడా చెప్పి అందరూ చెప్పి మేము వచ్చినాము. ఇంక రోజుకి మీరు ఈ ఎలాకలు రోజుకి వచ్చినా సరే రోజుకి ఇదే మాట మేము చెప్తాము. ఈ మాట కాడ మాకు హెచ్చలేదు. ఏం చేస్తారో నిన్న కలెక్టర్ ఆఫీస్ కాడ మీటింగ్ అలానే అంట. మరి ఏడు చేస్తారు మా ఊరు తరలింపాలి. ఎప్పటికైనా సరే మీకు నమస్కారం. చాలా దారాగా మాకు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తే అంత పుణ్యం మీకే ఉంటది బాబు.